జిల్లా రైతాంగం మొత్తం యూరియా కావాలంటూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా అగ్రికల్చర్ అధికారి విజయ నిర్మల మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, జిల్లాలో రైతులు యూరియా కావాలని కూడా అంటున్నారు. ఈ స్టాక్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా? రైతులకు ఏం చెప్తారు? ప్రస్తుతం మన జిల్లాలో అండి ఇప్పటి వరకు యాక్చువల్గా మనకి 4,20,000 ఎకరాల్లో మనము విస్తీర్ణం సాగు చేయాల్సి ఉండగా ఖరీఫ్కి ఇప్పటి వరకు 3,50,000 ఎకరాల వరకు కూడా మన దగ్గర సాగు చేయటం జరిగింది. ఈ వివిధ పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, తర్వాత మిగిలిన అపరాల పైర్లు ఇవన్నీ కూడా మనకు ఎక్కువ ఉన్నాయి. మొక్కజొన్న 60,000 ఎకరాల దాకా ఉందండి. వరి 2,20,000 ఎకరాల దాకా ఉంది. తర్వాత పత్తి కూడా మనకి 80,000 ఎకరాల దాకా ఉంది. సో వీటన్నిటి పంటలకు కూడా మనము కావాల్సిన యూరియాని ఇప్పటి వరకు కూడా మనం 21,650 మెట్రిక్ టన్నుల వరకు కూడా యాజ్ ఆన్ టుడే మనము సప్లై చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా పోలిస్తే దాదాపుగా సేమ్ యూరియాని మనము సప్లై చేయడం జరిగింది. రైతు సోదరులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, రైతు సోదరులందరూ కూడా మీ అందరికీ రెగ్యులర్గా యూరియా మీ మండలాల్లో సప్లై జరుగుతుంది కాబట్టి మీ సంబంధిత వ్యవసాయ అధికారులు మీకు ఇన్ టైంలో ఎప్పుడు స్టాక్స్ వస్తున్నాయి అనేది మీకు తెలియజేస్తారు. ఎవరు కూడా ఎక్కడ అధైర్యపడొద్దు. తప్పనిసరిగా మనకు కావలసిన యూరియాని తెప్పించడానికి జిల్లా కలెక్టర్ గారు జిల్లా లెవెల్లో, తర్వాత వ్యవసాయ శాఖ కమిషనర్ గారు, ఏపీసీ గారు ఎప్పటికప్పుడు గవర్నమెంట్తో పర్యవేక్షిస్తూ మనకి తప్పనిసరిగా స్టాక్స్ మనకి ఏదైతే రిక్వైర్మెంట్ స్టాక్స్ ఉన్నాయో, కాబట్టి రైతు సోదరులు ఎవరు అధైర్యపడొద్దు. ఏం లేదని ముందు రోజే వెళ్ళి సెంటర్స్ దగ్గర మీరు ముందు రోజే వెళ్ళి ఉండటం అలాంటి ఎవరు కూడా చేయొద్దండి. మీకు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ని మీ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు కూడా స్టాక్స్ ఏమి తక్కువ రాలేదు. కరెక్ట్గా మనకు లాస్ట్ ఇయర్ ఎన్ని స్టాక్స్ వచ్చినాయో అదే స్టాక్స్ ఈ సంవత్సరం కూడా రావటం జరిగింది. 21,650 మెట్రిక్ టన్నులు మనకి ఇప్పటి వరకు రావడం జరిగింది. రెగ్యులర్గా రేక్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరు అధైర్యపడొద్దండి. అంతేకాకుండా అందరూ కూడా ఈ యూరియాని వినియోగాన్ని తగ్గించుకోవాలని వ్యవసాయ శాఖ తరపున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కువ యూరియా వినియోగించటం వల్ల మొక్కలు ఎక్కువగా సాగి ఇటేలేషన్ అంటారండి, వర్షాలు కానీ తుఫాన్లు కానీ ఎక్కువ వచ్చినప్పుడు పడిపోవటం జరుగుతుంది. అంతేకాకుండా పురుగులు తెగుళ్ళ ఉధృతి పెరిగి పెట్టుబడి పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మోతాదులో ఏదైతే శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులు ఉన్నాయో అది మీ వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకొని ఆ మోతాదులోనే యూరియా వాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా యూరియాకి ప్రత్యామ్నాయంగా మనకు అమ్మోనియం సల్ఫేట్ కానీ నానో యూరియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా డిఏపిలో కూడా మనకు నత్రజని ఉంది. ఆల్ కాంప్లెక్సెస్లో కూడా మనకి నత్రజని ఉంటుంది కాబట్టి అలా కూడా మనము దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ నానో యూరియాని కూడా ఇఫ్కో వాళ్ళు తయారు చేస్తున్నారు. ఒక నానో యూరియా 1/2 లీటర్ బాటిల్ వచ్చి 1 బస్తా యూరియాకి సమానం. దీన్ని కూడా మనము ఈజీగా పొలంలోకి, వరి పొలాల్లోకి కానీ మన మోసుకుపోవడానికి కూడా అనువుగా ఉంటుంది. 1 ఎకరానికి 1 బాటిల్ సరిపోతుంది. కాబట్టి అది కూడా దాని ఖర్చు కూడా దాదాపు యూరియాతో సమానంగా దానికంటే తక్కువ ధరే ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ నానో యూరియాని కూడా పిచికారీ చేసుకోవచ్చు. 2-3 దఫాల్లో కానీ 2-3 దఫాల్లో వరికి కానీ, తర్వాత పత్తికి కూడా ఇవన్నీ కూడా నానో యూరియా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మామూలు యూరియా వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అదే సేమ్ ఫలితాలు నానో యూరియా వలన కూడా పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఎక్కడ అధైర్యపడొద్దు. అన్ని షాప్స్లో, ప్రైవేటు డీలర్ షాప్స్లో దొరుకుతుంది నానో యూరియా. అలాగే పిఎస్సి సెంటర్స్లో కూడా నానో యూరియా దొరుకుతుంది. కాబట్టి దాన్ని కూడా వాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇంకా ఎన్ని రోజుల్లో రైతులకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో యూరియా అందించనున్నారు? రైతులకు ఏం సలహాలు సూచనలు ఇస్తారు? ప్రస్తుతం ఇప్పటి వరకు రైతులకు కావాల్సిన యూరియాని సప్లై చేస్తున్నామండి. రెగ్యులర్గా రేక్స్ వస్తున్నాయి. రేక్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి తప్పనిసరిగా రైతులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసి మనము వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. కావాల్సినంత యూరియా కూడా జిల్లాకి సరఫరా చేస్తున్నారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దు, పూర్తి స్థాయిలో కూడా అందిస్తాము అని చెప్పేసి కూడా ఆందోళన చెందకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంతో వెంకన్న, మహబూబాబాద్ జిల్లా న్యూస్.